రెడీ చేయండి, హాస్పిటల్కి తీసుకువెళ్దాం. పిల్లలకి జ్వరాలు రావడం సహజమే. అజీర్ణం వల్ల కూడా జ్వరం వస్తుంది. దీన్ని కూడా మనం హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అనవసరమైన మందులు రాసిస్తారు. అది ఎదిగే పిల్లలకు ఇబ్బందమ్మా. మీరు చెప్పింది నిజమే, కానీ పాప విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం మంచిది కాదు కదా. ముందు పసరపట్టు వేచి చూద్దాం. జ్వరం తగ్గకపోతే ఆసుపత్రికి తీసుకెళ్దాం. పసరపట్టు వేసుకుందాం. ఏమైంది? దేవసేనకు జ్వరం వచ్చిందయ్యా. అయ్యో, సడన్ గా తనకి జ్వరం రావడం ఏంటి? కంగారు పడకండి బాబు, పసరపట్టు వేస్తే తగ్గిపోతుంది. నేను గంగతో చెప్పి నూరు తీసుకొస్తా. సరే, ఇందులో ప్రసాదం ఉంది. గంగకి చెప్పి సింధూరును కొబ్బరికాయని వాకిలి కట్టమని చెప్పండి. అలాగే బాబు. అమ్మ గంగ, దేవసేనకు జ్వరం వచ్చింది. జ్వరం తగ్గడానికి పసరపట్టు వేయాలమ్మా. ఇంకో విషయం, ఇందులో ప్రసాదం సింధూరు ఉన్న కొబ్బరి చిప్ప ఉందమ్మా. బాబు గుడిలో అభిషేకం చేసి తీసుకొచ్చారు. దీని వాకిట్లో కట్టమని చెప్పారు. కట్టి అమ్మా. సరే, నేను లోపల పెట్టొస్తాను. అమ్మా గంగ, దేవుడి పటం దగ్గర పెట్టాను. నేను మొక్కలకు నీళ్లు పెట్టొస్తానమ్మా. పసరపట్టు రెడీ చేయమ్మా. చెప్పని వాకిట్లో కట్టి తప్పించుకుందాం అనుకుంటున్నారా? మిమ్మల్ని కాపాడేదేదైనా